పరకామణిలో చోరీ జరిగింది. రవికుమార్ అనే వ్యక్తి కోట్లలో డబ్బుల్ని డాలర్ రూపాయినా నగదు రూపాయినా కొట్టేశాడు. అది కూడా అండర్వేర్లో దాచుకున్నాడో లేకపోతే కాళ్ళ మధ్యన పెట్టుకుని బయటకు వెళ్ళాడు. అతను అప్పట్లో ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ చేతికి దొరికాడు. దొరికినప్పుడు ఫస్ట్ డ్యూటీ నీదేం చేయాలి? ఏం చేయాలి? బయట చిన్న పిక్ పాకెటర్గాళ్ళని కూడా తీసుకెళ్ళి లోక్ అదాలత్లో నేను డబ్బులు ఇచ్చేసాను, తిరిగి మధ్యంగా శుభ్రంగా నేను చేతులు తడిపేస్తాను, అందరికీ ఏం పర్లేదు అని చెప్పి కేసు రాజీ చేస్తారా? పిక్ పాకెటర్ గాడినే వదలనప్పుడు ఇంత ద్రోహి రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తే అక్కడ కూర్చున్న చైర్మన్, అక్కడ కూర్చున్న ఈవో అందరూ కళ్ళకు గంతలు కట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు వేషాలేసి పరకామణి ఇష్యూని తీసుకెళ్ళి లోకాయుక్తలో పెట్టి మాకు రాజీ జరిగిపోయిందని చెప్పి విచ్చలవిడిగా స్వామివారి ధనాన్ని భక్తుడు రూపేణ రవికుమార్ దొంగని భక్తుడిగా మార్చేశారండి. విచిత్రంగా దొంగ భక్తుడైపోతాడు. భక్తుడైపోయి స్వామివారికి విరాళ రూపేణ డబ్బులు ఇస్తాడు. ఎంత ఇచ్చారో తెలుసా అండి ఆ మహానుభావుడు? 14.43 కోట్లు స్వామివారికి తిరిగేశాడు. చెప్పు తీసుకుని తన్నాలి ముందు ఆ పరకామణిలో లెక్క పెట్టిన అతన్ని. తప్పేం లేదు నేను అంటుంది. తీసుకొచ్చి స్వామివారికి నువ్వు భక్తుడు అయిపోతావా దొంగ వల్ల? స్వామివారికి వేసేస్తావా? మిగతా డబ్బులు ఎవడి చేతి తడిసాయి?